నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీలో చాలామంది ఉదయాన్నే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ వార్తా కథనం చూసే ఉంటారు. చూసిన వాళ్ళు చాలామందికి ఎవరా అధికారి, ఎందుకు అతని పేరు రాయలేదు అనేటటువంటి డౌట్ అయితే వచ్చే ఉంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతగా తెగించాల్సినటువంటి అవసరం ఏంటి అతనికి, ఎందుకు అతని పేరు బయటకు రావట్లేదు అనేటటువంటి చర్చ ఆల్రెడీ మీ మనసులో ఉండే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. అయితే ఆ అంశం గురించి, అందులో ఉన్నటువంటి కథనం గురించి కాకుండా ఆ వ్యక్తి పేరు ఎవరా, ఆ గూడు పుఠానీ చేసినటువంటి వ్యక్తి ఎవరా, మాజీ ఐఏఎస్ అధికారి ఎవరు, ఇంత పెద్ద బాధ్యతను భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నారు అనేటటువంటి అంశంలో బయట జరుగుతున్న చర్చ, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నుంచి ఒక 2 పేర్లు తీసుకుని బహుశా వీళ్ళై ఉండొచ్చు అనేటటువంటి అనుమానంతో నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ యాంగిల్లో మాత్రమే ఈ వీడియోని చూడండి. అట్ ద సేమ్ టైం మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. అట్ ద సేమ్ టైం మీ కామెంట్లు కూడా మాకు అదనపు ఉత్సాహాన్ని, నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి. సరే, అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ గూడు పుఠానీ అనేటటువంటి పేరుతోటి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఆ కథనం యొక్క సారాంశం ఏంటి? జగన్ దోతగా ఒక మాజీ ఉన్నతాధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంగంలోకి దిగారు. దిగి ఏం చేస్తున్నారు? విజయవాడలో ఒక ప్రముఖమైన ప్రాంతంలో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్కి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది అధికారుల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి, దాదాపు సుదీర్ఘంగా 2-3 గంటల పాటు మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి, అయ్యా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే ఏం చేయొచ్చు, ఈ ప్రభుత్వంలో తప్పులేం జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వంలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎలా పెట్టుబడులు పెడుతున్నారు, లేదంటే ఎవరెవరితో ములాఖత్ అవుతున్నారు, ఇలా బద్నాం చేయటానికి సరిపోయేటటువంటి మెటీరియల్ని, ఎవిడెన్స్ని ఏదో రూపంలో మాకు తీసుకొచ్చి ఇవ్వండి, సలహాలు సూచనలు చెప్పండి, ఇదిగో ఇలా బద్నాం చేయొచ్చని చెప్పేసి సలహాలు సూచనలు ఇవ్వండి. అయితే మీ రుణం మేము ఉంచుకోం, తీర్చేసుకుంటాం, ఖచ్చితంగా తీర్చేసుకుంటాం. అది తాయిలాల రూపంలో, మరో రూపంలో ఏదో రూపంలో ఖచ్చితంగా మీ రుణం మాత్రం ఉంచుకోము అని చెప్పేసి అభయం ఇచ్చినట్లుగా, ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది. ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే, దాదాపు 6-7 పైగా అధికారులు ఈ మీటింగ్కి వచ్చారట. ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే, వాళ్ళు గతంలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారట. ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అనేక శాఖలు, ప్రభుత్వాధినేతలు చూసుకుంటున్నటువంటి శాఖల్లోనూ కార్యదర్శుల స్థాయిలో, ఉన్నతాధికారుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులట, వాళ్ళు ఎప్పటికీ ఒక వెలుగు వెలుగుతూనే ఉన్నారట. అయితే ఎవరేంటి అనే అంశాన్ని అంటే ఎవరెవరు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఏంటి అనే అంశాన్ని కాస్త పక్కన పెట్టి, ఎవరా ఉన్నతాధికారి, అతనికి ఏంటా ఇంట్రెస్ట్ అనేటటువంటి అంశంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలో 2 పేర్లు అయితే బయటపడ్డాయి. బహుశా వీళ్ళై ఉండొచ్చు అని చెప్పేసి. అందుట్లో ఒక పేరైతే ఎస్ ఇతనే ఖచ్చితంగా అయి ఉండొచ్చు అనేటటువంటి విధంగా కూడా బలంగా బల్లగుద్ది చెప్తున్నట్టుగా కొన్ని కామెంట్లు అతని మీద వస్తున్నాయి, వేలెత్తి చూపుతున్నాయి. సో సోషల్ మీడియా యొక్క కథనాలు, అనుమానాల ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుట్లో మొదటి పేరు ఎవరిదయా అంటే అజయ్ కల్లం రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు, సలహాదారుగా ఉన్నారు, ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చక్కబెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాజధాని వంటి ప్రాంతాల్లో పర్యటించారు. రాజధానిలో అనేక అంశాలు, అనేక సమస్యలు, జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చాలా చేసేసారు. ఎంతగా అంటే ఒక వెలుగు, కొన్నాళ్ల పాటు ఒక వెలుగు వెలిగి సర్వం సహా చక్రవర్తి అనేటటువంటి విధంగా అయితే ఆయన పెత్తనం చలాయించారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏందో నెమ్మదిగా కొంత గ్యాప్ అయితే మొదలైంది. ఆ తర్వాత ఆయన తన పదవులకు రాజీనామా చేసేసి బయటకు వచ్చేసి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఆ యొక్క పరిచయం, ఆ యొక్క సాన్నిహిత్యం జగన్మోహన్ రెడ్డితో ఉన్నది అని, లేదు పూర్తిగా డిటాచ్ అయిపోయారని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూలో
సునిశ్చితంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పనిగట్టుకుని మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాకు జగన్మోహన్ రెడ్డికి సహకరించండి, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి అవకాశం కల్పించండి, మెటీరియల్ ఇవ్వండి, ఆధారాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈయనే అని చెప్పేసి అనుమానం వస్తున్నా, వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ రోజు అనేక పేర్లలో ఈయన పేరు కూడా ఒక రకంగా ప్రస్తావనకు వచ్చింది. ఏది హత్య జరిగిన రోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి, మేనిఫెస్టో కమిటీ మీటింగు. బాహ్య ప్రపంచానికి తెలియటం కన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి ఈ హత్య విషయం తెలిసింది, ఆయన మరణం గురించి తెలిసింది. ఆ తెలిసినటువంటి వ్యక్తుల్లో ఆ 3-4 సన్నిహితులు ఈయన కూడా ఉన్నారు అని చెప్పేసి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక బయటపెట్టిన తర్వాత సిబిఐ ఈయన కూడా కలవటం, ఈయన వాంగ్మూలం కూడా తీసుకోవడం, ఇలా రకరకాల అంశాలు అయితే జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన కొంత సైలెంట్ అయిపోయారు అనేటటువంటి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. సో అజయ్ కల్లం రెడ్డి కాకపోవచ్చు, అజయ్ కల్లం రెడ్డి అయ్యుండొచ్చు, ఆ స్థాయిలో మంత్రాంగం నరపగల సమర్థుడు ఆయనే అని చెప్పేసి ఒక పక్క, లేదు అజయ్ కల్లం రెడ్డి ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు అలాంటి ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయన కాకపోయి ఉండొచ్చు అని చెప్పేసి మరికొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. సరే, ఈయన తీసి పక్కన పెడదాం. మరి రెండో పేరు ఎవరిదయ్యా అంటే జవహర్ రెడ్డి. ఖచ్చితంగా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చినటువంటి గతంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి నొక్కి మరీ చెప్పినటువంటి విధానం చూస్తుంటే ఆ పేరుకి ఈ అంశానికి ఎక్కడో లంకె కుదురుతోందనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. ఎస్, ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆఖరి రోజుల వరకు ఈయన కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఈయనే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలోనే ఆ రోజు ఎన్నికలు కూడా 2024 ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రి కడప, చీఫ్ సెక్రటరీ కడప, డీజీపీ కడప, ఇలా అన్ని కీలకమైనటువంటి పాత్రలు పోషించింది కడప వాళ్లే అని చెప్పేసి ఆరోపణలు, కొన్ని వేలెత్తి చూపించేటటువంటి అంశాలు కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అంటే గతంలో కూడా ప్రభుత్వం వచ్చిన కొత్తలో వేరొక అధికారి ఇలాంటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు, మేము బయటపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇన్నాళ్లకు మరో మాజీ అధికారి బయలుదేరాడు, ఇతను కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఈ పత్రిక ఏ అంశం అయితే ఇచ్చిందో అది జవహర్ రెడ్డి అయి ఉండేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, అదే జిల్లావాసి, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో సంతోషం చూడటం కోసం ఎంతకైనా ఎంత దూరమైనా పెడతాడనేటటువంటి ఒక చర్చ గతంలో కూడా జరిగింది. ఏబి వెంకటేశ్వరరావు వంటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు కూడా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, ఉన్నత న్యాయస్థానాలు కూడా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా కాసేపు పక్కన పెట్టి లాస్ట్ వరకు సాగదీసి ఆఖరి రోజున పోస్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చి అలా ఉదయాన్నే యూనిఫామ్ వేసుకొని డ్యూటీలో జాయిన్ అయిపోయి సాయంత్రానికి రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించడం వెనక జవహర్ రెడ్డి చాలా క్రియాశీల పాత్ర పోషించారు. ఎన్నికల సందర్భంలో కూడా ఖచ్చితంగా సీఎస్ను మార్చాల్సిందే అని చెప్పేసి, ఇతను ఆధ్వర్యంలో ఉంటే కష్టం అని చెప్పేసి బలంగా ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా వాదించాయి. విశాఖపట్నంలో కొన్ని భూములు కాజేశారనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఈయన మీద వచ్చాయి. సో బహుశా కూటమి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే రిటైర్ అయిపోయారు అనుకుంటాను. అధికారంలోకి రావటం ఈయన సెలవులో వెళ్ళిపోయారు, కొత్త సీఎస్ రావటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కాబట్టి ఈ పేరు ఈ కథనానికి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఈయన కూడా హైదరాబాద్లోనే ఉంటారు, ఈ పని మీద విజయవాడ వచ్చారు, ఒక సన్నిహితమైనటువంటి వ్యక్తి ఫ్లాట్లో ఈ యొక్క మీటింగ్ జరిపారు అని ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ ఎక్కడో ఒక లింక్ లాగా మ్యాచ్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతగా కష్టపడేటటువంటి వ్యక్తి, ఈ రకంగా వెనక పావులు గదిపోయేటటువంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారి అంటే ఇవన్నీ ఒక జవహర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఆ మ్యాచింగ్స్ అన్నీ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వైపు జవహర్ రెడ్డి వైపే వచ్చి చూస్తున్నాయి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో జవహర్ రెడ్డా, అజయ్ కల్లం రెడ్డా మనకైతే తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లు, రకరకాల పుకార్లు అయితే
వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సరే, ఈ అంశం కాసేపు పక్కన పెట్టినట్టయితే మరి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ నిఘా వ్యవస్థ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే దాన్ని ఎవరైనా ఎదిరిస్తారు, ఎవరైనా నిలదీస్తారు, తప్పులేదు. దాని గురించి ఎవరో బాధపడాల్సినటువంటి అవసరం, ఎందుకంటే తప్పు చేశారు, నిలదీస్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ పని కట్టుకొని మేము బద్నాం చేయడానికి, బురద జల్లటానికి మాకు మెటీరియల్ ఇవ్వండి, మాకు అవకాశం కల్పించండి, తోడ్పడండి, సహాయపడండి, లోగుట్టు మాకు డైరెక్ట్గా చెప్పండి, మేము ఏం చేయొచ్చో డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా మీటింగులు పెడుతుంటే మరి ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? ప్రభుత్వాధినేతలకు ఈ విషయం ముందే తెలుసా లేదా? తెలిస్తే కట్టడి కోసం, ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండటం కోసం, తమ దగ్గర పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు, అధికారులు కట్టు తప్పకుండా ఉండటం కోసం ఏం చర్యలు తీసుకుంటారనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. సో మళ్ళీ చెప్తున్నాను, తప్పు జరిగితే ఎవరైనా నిలదీస్తారు, పర్లేదు. కానీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తవ్వండి, తీయండి, లేదంటే మీరే కొన్ని టాస్కులు సెట్ చేయండి అన్నట్టుగా ఇలా గీతోపదేశం చేయటం, దానికి తగ్గట్టుగా పేమెంట్ అప్పచెప్తాం, మిమ్మల్ని మేము చక్కగా చూసుకుంటాం కదా అని చెప్పేసి హామీలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా నేరం కిందకు వస్తుంది. మరి ప్రభుత్వం ఆ రకంగా తన వ్యవస్థని, యంత్రాంగాన్ని గ్రిప్లో పెట్టుకుంటుందా, లేదంటే ఇలాంటి వాళ్ళు వెనక నుంచి దొడ్డిదారిలో పనులు చేసుకుంటూ పోతారా? వీళ్ళని నిలవరించలేదా అనేది అయితే ముందు కాలమే సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 పేర్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళై ఉండొచ్చా, లేదంటే అసలు వీళ్ళిద్దరూ కాదు వేరే వ్యక్తి అయి ఉండొచ్చా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి పనుల పట్ల ప్రభుత్వం ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలి ఏంటి అనేది కూడా మీ సూచనలు, సలహాలు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.